నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. విజయవాడలో జరిగిన కూటమి శాసనసభ పక్ష సమావేశంలో శాసనసభ పక్షం నేతగా తనను ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇవ్వని తీర్పు ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని 93% గెలవడం దేశ చరిత్రలోని అరుదైన సంఘటనని చంద్రబాబు అన్నారు. 57% ఓట్లు ఇచ్చారని ప్రజల తీర్పుతో బాధ్యత పెరిగిందని అన్నారు. జనసేన 100%, బీజేపీ 8 స్థానాలను దక్కించుకోవడం ఘన విజయంగా పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి అందరి సహకారం అవసరమని అన్నారు. తన ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రులు సహా ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారని తెలిపారు. పదవి వచ్చిందని విర్రవీగితే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఎన్నికలు రుజువు చేశాయని తెలిపారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందని అన్నారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాత్మకంగా వెళ్లాలని అన్నారు. అమరావతి రాజధానిని తెలిపారు. సీఎం వస్తున్నారని ఎక్కడ ట్రాఫిక్ నిలిపివేయొద్దని, షాపులు మూసివేయొద్దని, చెట్లు కొట్టవద్దని అన్నారు. తనను కూడా ఒక సామాన్య వ్యక్తిగానే గుర్తించాలని అన్నారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలన్న తన ఆకాంక్షని చంద్రబాబు అన్నారు. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవి వస్తే వినయం కూడా అవసరం. పదవి వచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే, ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది. చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నందున బుధవారం దేవరపల్లి నల్లజర్ల జాతీయ రహదారిలో హైదరాబాద్ నెల్లూరు వెళ్లే భారీ వాహనాల రూటు మారుస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దేవరపల్లి నుండి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వాహనాలను మళ్లిస్తారు. నెల్లూరు చెన్నై వెళ్లే వాహనాలను నల్లజర్ల తాడేపల్లిగూడెం ఒంగోలు వైపు మళ్లిస్తున్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూనాన్ రాజు అనారోగ్యంతో భీమవరం ఆసుపత్రిలో చేరారు. తండ్రి అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి వర్మ హుటాహుటిన భీమవరం వచ్చి తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రిగా తనకు అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు బీజేపీలో గుర్తింపు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో పరిశ్రమలు రాకపోగా తరలిపోయాయని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు తన లక్ష్యమని తెలిపారు. భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు 3వసారి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రభుత్వంలో నేను కూడా సభ్యుడిని కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో అవకాశం వచ్చినప్పుడు చక్కటి ప్రాధాన్యం ఇస్తారనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. నాకు వచ్చినటువంటి అవకాశాన్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త యొక్క విజయంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంలో మరొకసారి పార్టీ జాతీయ నాయకత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ గారు అప్పచెప్పినటువంటి బాధ్యతని, నా మీద నమ్మకంతో వచ్చినటువంటి బాధ్యతని తుచా తప్పకుండా రాత్రింబవళ్ళు నాకు ఇచ్చినటువంటి శాఖల మీద కూడా అవగాహన పెంచుకుని ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతూ ఉన్నా. నిన్ననే శాఖల కేటాయింపు కూడా జరిగింది. భారీ పరిశ్రమల శాఖ, ఉక్కు శాఖని నాకు కేటాయించడం జరిగింది. రెండు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ కూడా స్థాపించడానికి ఏ ఒక్క వ్యక్తులు కానీ సంస్థలు కానీ ముందుకు రాలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వేధింపుల కారణంగా బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనంతా కూడా చూసాం. దానికి చక్కటి ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్. కేవలం వేధింపుల కారణంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని అడ్డుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయాల కారణంగా ఈవేళ కేంద్రంలో, రాష్ట్రంలో ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నామో, ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఈ రాష్ట్రంలో కియా మోటార్స్ వచ్చిందంటే అది అప్పుడు ఉన్నటువంటి భాజపా కేంద్రంలో ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కారణంగా వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి ఏమాత్రం కూడా సంబంధం లేదు కియా మోటార్స్. తణుకు కండ అత్తిలి మండల విస్తృత సమావేశం అత్తిలి విశ్వబ్రాహ్మణ సేవా సంఘంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ధర్మ ప్రచారకులు ముద్దు సాయిరాం పాల్గొని రాష్ట్రంలో సమరత సేవా ఫౌండేషన్ చేస్తున్న పనులు తెలిపారు. ఇంటింటి ధర్మ ప్రచారం గురించి చెప్పారు. సమావేశంలో జిల్లా ధర్మ ప్రచారకులు కుమారస్వామి, జిల్లా మహిళా సహా కన్వీనర్ తణుకు జానకిబాల, జిల్లా బాల వికాస సహాయ ప్రముఖ్ సమయంతమన్ సీతారత్నం, తణుకు కండ సహా సంజయ్ పైబోయిన తులసి హనుమాన్, అత్తిలి మండల మహిళా కన్వీనర్ ఆనాల అనురాధ, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముద్దు సాయిరాం ద్వారా కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేశారు. బడి ఈడుగల బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చి ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని మంచిలి గ్రామ పెద్ద సీతాల వెంకట శ్రీనివాస్ కోరారు. గ్రామంలో ఉపాధ్యాయులు గ్రామ పెద్దలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కోరారు. ర్యాలీలో కలిగితి దయానందమూర్తి, ములకపాటి వీర్రాజు, ఉండ్రు శివయ్య, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నేరపాటి వెంకటరమణ, కెవివి రామారావు, జె వెంకటేశ్వరరావు, కె గోపీనాథ్, జి సుధాకర్, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జన్మిస్తూ బిడ్డ మరణించకూడదని, తల్లి మరణించకూడదని, అందుకు త్వరగా గర్భవతులు నమోదు చేసి పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. గర్భిణీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ తణుకు ప్రాజెక్ట్ సిడిపిఓ బి ప్రమోద్ కుమారి, పర్యవేక్షకురాలు ఎం కుమారి, కె కుమారి, పిఎస్సి వైద్యాధికారి కిరణమయ్యి, మురళి, ప్రమిళాదేవి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను తప్పనిసరిగా పంపాలని ఐసిడిఎస్ తణుకు ప్రాజెక్ట్ సిడిపిఓ బి ప్రమోద కుమారి కోరారు. అత్తిలి మండలం ఆర్విల్ అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ రోజును నిర్వహించారు. మంచి పర్యవేక్షకురాలు పి మహాలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త ఉండ్రాజురపురాణి తదితరులు పాల్గొన్నారు. తణుకు సబ్ యూనిట్ పరిధిలో 21 హాస్టల్స్ లో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ లో భాగంగా ఫోకల్ స్ప్రేయింగ్ పూర్తి చేయించినట్లు సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ యాక్టివిటీ వలన దోమలు గోడలపై వాలినప్పుడు పారలైజ్ అయ్యి ఎగరలేవని, ముందస్తు జాగ్రత్త పరంగా ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీ నిర్వహించినట్టు వివరించారు. ఆశా కార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు వారి పరిధిలో ఉన్న హాస్టల్ను తరచూ విజిట్ చేసి మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్ పరిశీలించి హాస్టల్స్ క్లీనింగ్ సిబ్బందిచే తొలగింపు చేయాలని, మేల్ ఫిమేల్ హెల్త్ సూపర్వైజర్స్ వారానికి ఒకసారి హాస్టల్ను సందర్శించి పరిశీలించి ఆరోగ్య విద్యను బోధించాలని సూచించారు. ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీలో ఫైల్ ఏరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ కె సత్యనారాయణ, పిఎస్సి హెల్త్ సూపర్వైజర్ ఉమామహేశ్వరరావు, మల్లేశ్వరరావు, వెంకటరాజు, సబ్ యూనిట్లోని హెల్త్ అసిస్టెంట్లు తాతాజీ, శ్రీనివాస్,
పిహెచ్సిలు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.